ఈ వీడియోలో మేము వినాయక చవితికి డే 2 డే 3 లో ఎంత మందికి అన్నదానం చేస్తాము, ఎన్ని రకాలు చేస్తాము, ఎలా చేస్తాము అనేది చూసేద్దాం రండి. ఫస్ట్లీ డే 2 నిద్ర లేయంగానే సందులో వాళ్ళందరూ వచ్చేసారు హెల్ప్ చేయడానికి. ఇక దాదాపు 350 మందికి వంట చేయాలి కాబట్టి కటింగ్ చేయడానికి భాస్కర్ ని పిలిపించాను. ఫాస్ట్ గా కట్ చేసాడు. ఫస్ట్ టైం ఆ వీధిలో వంట చేస్తున్నాను, కొద్దిగా సిగ్గుగా ఉంది. డే 2 లో అన్నదానానికి వచ్చేసి 40 కిలోల వైట్ రైస్, సాంబారు, రసము, ఆలు ఫ్రై, వడ అయితే చేసాము. ఇక అదే రోజు నాకు ఇంకో క్యాటరింగ్ ఉండడంతో చేసేసి ఫాస్ట్ గా వెళ్ళి తిరిగి మళ్ళీ రాత్రికి వచ్చాను. టేస్ట్ అయితే ప్రతిదీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు బల్లే ఉందన్నారు. అలాగే డే 2 లో కూడా తెల్లారుకుంది పిల్లలందరూ లేచి వంట చేయడానికి వచ్చేసారు. ఇక ఈ రోజు అయితే 30 కిలోల మిల్ మేకర్ బిర్యానీ, అలాగే 15 కిలోల కార్డ్ రైస్ అయితే చేయబోతున్నాము. కరెక్ట్ గా 1 గంటకల్లా అందరూ కలుసుకుని అన్ని ఐటమ్లు పర్ఫెక్ట్ గా రెడీ చేసాము. ఇక ఈ రోజు నిమజ్జనం రోజు కాబట్టి అందరూ కలుసుకుని ఫుల్ గా రంగులు పూసుకొని బీభత్సంగా ఎంజాయ్ చేసి ఉట్టి కొట్టేసి చేసిన ప్రసాదం మొత్తం అందరికి పనిచేసాము. అలాగే మా వినాయకుడిని చాలా గ్రాండ్ గా డప్పులు కొట్టి డాన్సులు వేసి బీభత్సమైన డాన్సులు చేసి భారీగా ఊరంతా ఊరేగించి నిమజ్జనం కూడా చేసాము.